పుష్ప 2 మూవీ గురించి ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా 1000 కోట్ల టార్గెట్ తో వస్తుంది. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. పుష్ప 1లో శ్రీవల్లిగా కనిపించిన రష్మిక మందన తన అందం, అభినయంతో ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో సూపర్ హిట్ గా నిలవడంతో రాత్రికి రాత్రే నేషనల్ క్రష్ గా రష్మిక మందన మారిపోయారు. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. పుష్ప సీక్వెల్ పుష్ప 2లోనూ శ్రీవల్లిగా రష్మిక కొనసాగుతున్నారు. ఇప్పటికే మూవీ ఫస్ట్ హాఫ్ డబ్బింగ్ పూర్తయిందని వెల్లడించిన రష్మిక మందన సెకండ్ హాఫ్ కి ప్రస్తుతం డబ్బింగ్ చెప్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా అభిమానులకి తెలియజేశారు. మూవీ మైండ్ బ్లోయింగ్ గా ఉందని, రిలీజ్ వరకు ఆగలేకపోతున్నట్టు రాసుకొచ్చారు. పుష్ప 2 షూటింగ్ మొత్తం ఇప్పటికే దాదాపు పూర్తయిపోయిందని, ఈ విషయం తనకి బాధ కలిగిస్తుందని కూడా రష్మిక మందన రాసుకొచ్చారు. గత వారం పుష్ప 2లో శ్రీలీల చేస్తున్న ఐటెం సాంగ్ ను షూట్ చేయగా, ఇక అల్లు అర్జున్, రష్మిక సాంగ్ ఒకటి మాత్రమే పెండింగ్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పుష్ప 2 సినిమాని మైజీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించగా అల్లు అర్జున్, రష్మిక మందనతో పాటు ఫహద్ ఫజిల్, సునీల్, అనసూయ, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, రావు రమేష్ తదితరులు నటించారు. పుష్ప ది రూల్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పటికే 1000 కోట్లు దాటిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో పావు వంతు ఓటీటీ రైట్స్ కే వచ్చినట్లు తెలుస్తుంది. ఇక సినిమా నివిడి కూడా 3 గంటలు దాటిపోయినట్లు ఓ వార్త వినిపిస్తుంది. ఒకవేళ ఇది నిజమైతే రన్ టైంలోనూ పుష్ప 2 సరికొత్త రికార్డును నెలకొల్పడం ఖాయం. సాయంత్రం 5 గంటలకు ట్రైలర్ విడుదల కానుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.